చేరిన మృతుల సంఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో వెళ్లాలన్న చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికలకు మించి మెజారిటీ సాధించాలని నిర్దేశం. ఐఏఎస్, ఐపీఎస్ల పనితీరు మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధన. ఏసీ గదుల్ని వేడబోమంటే కుదరదంటూ అధికారులకు చురకలు. మార్చి నెలాఖరుకు సిద్ధం కానున్న హైదరాబాద్ మెట్రో 2వ దశ డిపిఆర్. ప్రభుత్వ అనుమతి రాగానే కేంద్రానికి పంపుతామన్న ఎన్వీఎస్ రెడ్డి. బోర్డు తిప్పేసిన ఫాల్కన్ క్యాపిటల్ ప్రొడక్షన్ కేసులో విస్తుపోయే వాస్తవాలు. తెలుగు రాష్ట్రాల్లో 1700 కోట్లు వసూలు చేసినట్టు గుర్తింపు. దేశవ్యాప్తంగా 29,500 డ్రోన్లు రిజిస్టర్ అయినట్టు డీజీసీఏ వెల్లడి. అత్యధికంగా ఢిల్లీలో నమోదు. 6వ స్థానంలో నిలిచిన తెలంగాణ.